అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. ఆయన నీకు సహాయము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, సహాయము ఎవరికి కావాలంటే అవసరములో ఉన్న వారికి సహాయము కావాలి. మన బలము, మన శక్తి, మన సామర్థ్యాలు సరిపోలేనప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అనిపిస్తుంది. అది మన సమస్యల్లో కావచ్చు, మన బలహీనతలో కావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా సహాయము కొరకు ఎప్పుడు చూస్తాము అని అంటే అది మనకి చాలా అవసరము అయి ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. భక్తుడు అంటున్నాడు, ఆయనకి శ్రమ వచ్చింది. ఈ శ్రమలో నుండి నేను విడుదల పొందడానికి ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ సహాయము చేయువాడెవడునూ లేడు అంటున్నాడు. నిజమే కదండి. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, అన్నీ ఉన్నప్పుడు బంధుత్వాలు కలుపుకుంటారు, స్నేహితులం అంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు ఎవరైనా వస్తే బాగుండి టైంలో అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఎవ్వరూ రారు. మరలా నీ పరిస్థితి మెరుగయ్యేంత వరకు కూడా నీ దగ్గరికి రానటువంటి వారు కూడా ఉంటారు. నీ శ్రమలో నుండి నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు నీకు కనబడేటటువంటి వ్యక్తులు కూడా లోకంలో ఉంటారు. భక్తుడు అంటున్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం వచ్చేవాడు ఎవడునూ లేడు. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండును అని భక్తుడు ఎంతో ఆశగా ఎదురు చూశాడు. ఎవ్వరూ రావటం లేదు. అంటాడు వెంటనే, నాకు దూరముగా నుండకం అయ్యా. మానవులు కాదు, నాకు మానవులు సహాయం చేసేవారు ఎవరు లేరు. నీవు నన్ను విడిచిపెట్టేస్తున్నావా అయ్యా? నువ్వు నాకు దూరంగా ఉండకండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు శ్రమలో ఉన్నావో, అవసరములో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీకే అవసరం ఉన్నదో నీ అవసరాన్ని బట్టి సహాయము చేయడానికి నీకు దేవుడు ఉన్నాడని గుర్తించు. అయితే దేవుడు ఎప్పుడు సహాయం చేస్తారు అంటాడు భక్తుడు. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. భక్తునికి సహాయము కలిగింది. ఎలా సహాయము కలిగింది? ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో దేవుడు వారికి సహాయము కలుగు చేస్తారు. ఉదయకాల సమయంలో దేవుని యందు నమ్మకం ఉంచిన మీ అందరికీ దేవుడు సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. చదువుకుంటున్న బిడ్డలు వారి చదువుల్లో సహాయం చేయండి. చదువులు పూర్తి చేసుకున్న ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపారము చేస్తున్నటువంటి బిడ్డలు వారి వ్యాపారముల అభివృద్ధిని దయచేయండి. సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను సమస్యల నుంచి విడిపించండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు వారిని మంచి ఆరోగ్యముతో నింపి వారి రెక్కల కష్టమును మీరు దీవించండి. ఏ ఇంటిలో సమాధానము లేదో, ఏ ఇంటిలో నెమ్మది లేదో, ఆ ఇంటికి, ఆ కుటుంబానికి యేసు నామం పేరట సమాధానమును ప్రకటిస్తూ ఉన్నాను. వారు హృదయములో ధైర్యముతో నింపబడి ఈ రోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.